హాయ్ సార్, మీ పేరు సార్? నాగ వెంకటరామారావు, నల్లజర్ల. సార్, లోకేష్ గారి గురించి ఏం మాట్లాడతారు? లోకేష్ గారి గురించి మాట్లాడేది ఏముందండి. ఇప్పుడు ఊహించిన విధంగా ప్రజలు అధికారాన్ని ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకుని 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుస్థిరమైన పాలన అందించాలని కోరుకుంటున్నాం. సార్, లోకేష్ గారిని పప్పు అన్నారు కదా, ఇప్పుడు నిప్పయ్యారా? అయ్యాడండి. సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం సార్? ఆయన బేస్ చేసుకుని ఈరోజు కూటమి అనేది బ్రహ్మాండమైన విజయం సాధించిందండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన మీద బలమైన నమ్మకాన్ని పెట్టుకున్నారు. కాబట్టి ఆయన ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వాస్తవంగా ప్రజలకు ఆయన రాష్ట్ర సుభిక్షం కోసం పాటుపడితే మనకు అతను చిరస్థాయిగా ప్రజల్లో నిలిచిపోతాడండి. సార్, ఈ 5 సంవత్సరాల్లో బాబు గారి పరిపాలన ఎలా ఉండబోతుందంటారు? అది ఎలా చెప్పగలమండి? స్టార్ట్ అయింది కాబట్టి, అది ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మనం ఏం చెప్పలేమండి. కాకపోతే ఏంటంటే ప్రజలకి ఆయన మీద పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకంతోనే ఇవాళ కూటమిని గెలిపించారు రాష్ట్ర ప్రజలు. కాబట్టి ఆయన సుస్థిరమైన పాలన ప్రజలకు అందిస్తే దానివల్ల రాబోయే ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన విజయాన్ని సాధిస్తారు. సార్, బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా సార్? మనం 2014 నుంచి 19 వరకు అంటే బాబు గారు మార్క్ అనేది ఏం కనపడలేదండి. దానివల్లే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాడు. ఆయన కూడా విచ్ఛిన్నకరమైన పాలన చేశాడు కాబట్టి ఆయన కూడా ప్రజలు తిరస్కరించారు. ఆ రెండు కాదని ఈరోజు 2024 నుంచి 29 వరకు మంచి పాలన అందిస్తే కనుక ఆ మార్క్ అనేది కనపడుతుంది. సార్, జగన్ గారు ఓడిపోవడానికి కారణం ఏంటి సార్? అది ప్రజల్లో ఆయన చేసిన పాలన అనేది ఆయన అనుకుంటాం మట్టుకి ప్రజల్లో సంక్షేమ పథకాల ద్వారా మంచి జరుగుతుందని అనుకున్నాడు. కానీ ప్రజల్లో అనేది నివురుగప్పుడు నిప్పులాగా ఉందండి వ్యతిరేకత. అది ఏంటనేది మొన్న ఎలక్షన్లో క్లారిటీగా ఇచ్చారండి. అది ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకేనా సార్, మీ పేరు? పెద్దిరెడ్డి మహేష్. సార్, నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? నారా లోకేష్ గారు ఈ ఎన్నికల్లో చాలా బాగా విజయం సాధించారు. 2014 నుంచి 19 వరకు ఇది ప్రతిపక్షంలో ఉండి కూడా మంగళగిరిలోని చాలా పాటుపడ్డారు ఆయన సమస్యల మీద. సార్, పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వమన్నారు, ఇప్పుడు దాటారు కదా, మీ అభిప్రాయం ఏంటి సార్ దాని మీద? అసెంబ్లీ గేట్ తాకనన్నారు. ఎవరైతే పేర్లు పెట్టారో వాళ్ళు ఈరోజు అసెంబ్లీలో లేకుండా వెళ్ళిపోయారు. కాబట్టి ఇది ఆయన పూర్తి విజయం సాధించినట్లు లెక్క. సార్, జగన్ గారు వైజాగ్లో ప్యాలెస్ కట్టారు కదా, దాని గురించి వైరల్ అవుతుంది. ఇప్పుడు దాని మీద మీ అభిప్రాయం సార్, అది నిజమంటారా? అది ప్రజాధనంతో కట్టారు కాబట్టి అది చాలా వ్యతిరేకం. అది దాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. వాళ్ళకి అందుకే ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారు. సార్, ఈ 5 సంవత్సరాల్లో బాబు గారి పరిపాలన ఎలా ఉండబోతుందంటారు? 2014 నుంచి 19 వరకు ఆయన పరిపాలన చూసాం. ఆయన మార్పు కనపడలేదు. కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంతో తోడై కూటమి ఏర్పడింది కాబట్టి ఈ 2024 నుంచి 29 వరకు బాబు గారు మార్క్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది సార్. సార్, జగన్ గారు ఓడిపోయారు కదా, దానికి కారణం ఏంటి సార్? అసలు సంక్షేమ పథకాలు చాలా అమలు చేసామని చెప్పుకుంటూ వచ్చారు. కానీ అసలైన అభివృద్ధి రోడ్లు వేయకపోవడం, ఉపాధి చూపించకపోవడం అలాంటివన్నీ చాలా మైనస్గా ఉండి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.